ఇక అంజలిని చంపితే కానీ, అంజలి అడ్డు తొలగించుకుంటే కానీ నేను ప్రశాంతంగా ఉండలేను అంటూ తేజశ్రీ శివతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శివ, యశ్వంత్ ఇద్దరు కలిసి, తేజశ్రీతో కలిసి, ముగ్గురు కలిసి పక్కా పథకం ప్రకారం అంజలి పూజ చేసుకుంటున్న సమయంలో వెనక నుంచి ఒక్కసారిగా ఒక కవర్తో ఆవిడ ముఖాన్ని శివ మూసివేస్తే తేజశ్రీ సుత్తితో అంజలి తలని కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో యశ్వంత్ కత్తితో అంజలి యొక్క గొంతు కోసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇలా పథకం ప్రకారమే అంజలి ప్రాణం తీశారు ఈ ముగ్గురు కలిసి. అయితే ఈలోపు చెల్లి బయటికి వెళ్ళి వస్తున్న నేపథ్యంలో చెల్లి అమ్మ ఏమైంది, ఎక్కడ ఏంటి అని అడిగితే ఏం లేదు ఇంట్లో ఉందని చెప్పింది. వచ్చిన తర్వాత చూస్తే తల్లి అలా విగతజీవిగా పడి ఉండి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చెల్లి చూసి ఏమైంది అంటూ ఏడుస్తూ అడిగితే అప్పుడు తల్లి చనిపోలేదని గమనించి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి శివాని పిలిచి